హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. సో ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా సంబంధించినటువంటి పైసలు జమ చేస్తామని చెప్పింది. సో ఎప్పటి నుంచి డబ్బులు అనేది జమ చేయబోతున్నారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి కొత్త మార్పులు ఏంటి, సో ఏమైనా డాక్యుమెంట్లు మనం ఇవ్వాల్సి అయితే ఉంటుందా, సో ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అయితే అందించడం అయితే జరిగిందనమాట. రైతులకు సంబంధించి మరో గుడ్ న్యూస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుందన్నమాట. మొదటిసారిగా ఛానల్ వస్తే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరూ వీడియోని షేర్ చేయండి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అది చూసి క్లారిటీగా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుందనమాట. రాష్ట్రంలో రైతులకు తీపి కబురు అందించింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం రైతు భరోసా ఏదైతే ఉందో, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత 7,500 రూపాయలు అందజేస్తామని చెప్పారు. నిధుల కొరత వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6,000 రూపాయలు కుదించారనమాట. మొత్తానికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున 2 సీజన్లు అందజేస్తున్నారు. రైతు భరోసా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే సంక్రాంతికి రైతు భరోసా కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తున్నారు. ఇందులో అంతకంటే ముందే రైతులకు మరో పథకం అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. సో ఏంటనే చూసినట్లయితే అందులో భాగంగా తొలి విడత నిధులను విడుదల చేసిందనమాట. దీని ద్వారా సాగు చేసే రైతులకు ప్రయోజనం అనేది కలుగుతుందని చెప్తున్నారు. ఎలాంటి పథకం ఏంటని చూసుకున్నట్లయితే మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. రైతుల కోసం మరో పథకాన్ని ప్రారంభించింది. ఈ నెల నుంచే వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అమల్లోకి తీసుకొస్తుందన్నమాట. సో గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఇందుకోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి 101 కోట్లను తాజాగా తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగిందనమాట. పైసలు ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఈ పథకానికి ఏంటంటే స్కీమ్ సంబంధించి కేంద్రము రాష్ట్రాలు 2 కలిపి అమలు చేస్తాయి అనమాట. కేంద్రం వచ్చేసి దాని యొక్క వాటా 60% ఉండగా రాష్ట్రం యొక్క వాటా 40% ఇవ్వనుందనమాట. ఈ పథకం ద్వారా రైతులకు సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు ఇందులో అంటే అందరికీ అందజేస్తారనమాట. వ్యవసాయ పనిముట్లు అంటే 50% రాయితీ పొందవచ్చు. ఎస్సీ ఎస్టీ మహిళలకు అదేవిధంగా గరిష్టంగా 50% రాయితీ పొందే అవకాశం అయితే ఉంది. ఇతర వర్గాలకు సంబంధించి 40% వరకు అధికారుల తగ్గింపు అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు లబ్ధి పొందిన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5,50,000 వరకు అయితే రైతులు దరఖాస్తులు అయితే చేసుకున్నారు. కానీ వీరిలో దాదాపు 1,30,000 మందికి మాత్రమే తొలి విడత ఎంపిక అయితే చేస్తారనమాట. వీరికి తర్వాత రాయితీ సౌకర్యం అయితే కల్పించబోతున్నారు. వ్యవసాయ రకానికి అంటే వ్యవసాయానికి అవసరమైనటువంటి రకాల పనిముట్లు రాయితీలు అనేది తీసుకుంటే తక్కువ ధరకు అయితే అందిస్తారు. కాబట్టి సో ఇందులో వచ్చేసి గతంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కానీ ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వంలో యంత్రాలు కొనుగోలు చేసి రైతులకు సబ్సిడీ అందించింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలు మార్పు చేసి 5 ఎకరాల లోపు పొలం ఉన్న చిన్న సన్నకారు రైతులకు అర్హులు. కానీ 15 ఎకరాల అంటే 15 రకాల సబ్సిడీలు జాబితాల్లో పొందుపరిచారు. వీటిపైన రైతులు సబ్సిడీ దక్కనుంది. ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి కంపెనీలు కొనుగోలు చేసే రైతుల వాటా మినహాయించి మిగతాది ప్రభుత్వం కంపెనీలు అకౌంట్లు అయితే జమ చేయనుందన్నమాట. లక్షలకు మించి అందులో వచ్చేసి రోటోవీటర్లు, వరి కోసే మిషన్లు, యంత్రాలు, యంత్ర పరికరాలు అవన్నీ కూడా మొత్తం ఇవ్వడం అయితే జరుగుతుందనే విధంగా చెప్తున్నారనమాట. సో ఇక ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ మరిన్ని కావాలంటే తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుందన్నమాట. రకాల అంటే సబ్సిడీ అందిస్తున్నారంటే 15 రకాల పనిముట్ల పైన సబ్సిడీ అయితే అందిస్తున్నారనమాట. సో వారందరికీ కూడా ఒకవేళ ఇందులో మరొకటి ఏంటంటే కంపెనీలు కొనుగోలు చేసిన రైతులకు ఒకవేళ వచ్చినా కూడా వారు తప్పనిసరిగా ఏదైతే లక్షకు మించి కొనుగోలు చేసినటువంటి పరికరాలు ప్రభుత్వం జియో ట్యాగింగ్ ఇవ్వనుంది. అలాగే చిన్న పరికరాలు ఏ ఆధారిత టెలిమాటిక్స్ కిట్లను కూడా అమర్చుతారు. యంత్రాలు దుర్వినియోగం అవుతున్నాయో వాడుతున్నారో ఎక్కడ ఉంది ఇంకా టెక్నాలజీ ఉపయోగించుకొని ఉన్నారన్నమాట. దీనివల్ల రైతులకు నిజమైన రైతులకు లబ్ధి చేకూరుతుందనే విధంగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి రేవంత్ రెడ్డి సర్కారు ఆల్రెడీ మనకు సంక్రాంతి కానుక కంటే ఇవ్వనున్నారనమాట. యాసంగి పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా నిధులు వారి ఖాతాలో జమ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు వ్యవసాయ ఆర్థిక శాఖ కసరత్తులు అయితే ప్రారంభం చేయడం జరిగిందనమాట. సో ఇటీవల కాలంలో సర్పంచ్ ఎలక్షన్లు కంప్లీట్ కావడం, ఫలితాలు అయితే రావడం, తర్వాత వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఎన్నికల హామీలో భాగంగా పెట్టుబడి సొమ్ము అనేది ఇవ్వాల్సి అయితే ఉందన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. దాదాపు నెల అవుతుంది. కొన్ని రైతులకు సంబంధించి ఇప్పటికే పంట వేసిన వారికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పడం, నారుమరులు వేసేవారికి ఇప్పటికే దాదాపు నాటు విత్తనాలు అంటే నారు వేయడానికి అవకాశం ఉన్నటువంటి కొన్ని చోట్ల ముందు వేసినారు, కొన్ని చోట్ల లేట్ అవుతున్నాయి అనమాట. మొత్తానికి అయితే సాగు సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఇతర పంటలు అంటే పత్తి కావచ్చు ఇతర వేసినవారు ఇతర రకాల పంటలు అయితే సాగు చేస్తున్నారు. వారికి పెట్టుబడి అయితే చాలా అవసరం పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు దున్నకాలకు కూడా పెట్టుబడి అయితే చాలా అవసరం పడుతుంది అనమాట. సో ఇందుకు ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక ప్రభుత్వం
ఏదైతే ఈ ఖరీఫ్ తొలుత ఎకరం లోపు, ఆ తర్వాత 2 ఎకరాల లోపు, అది 3, 4, 5 ఆ పైన పరిమితి లేకుండా అందరికీ రైతు భరోసా అందించింది. పెట్టుబడి సాయం అందడంతో రైతులు ఖరీఫ్ సీజన్లో విస్తీర్ణం సాగు చేస్తారు. అధిక వర్షపాతం పంటలు దెబ్బతిన్నాయి. వారందరికీ కూడా 10,000 రూపాయలు ఇలా ఎకరానికి ఇలా అందించే ప్రయత్నం అయితే చేశారు. వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో గతంలో ఖరీఫ్ పంటలు దెబ్బతిన్న కారణంగా. సో మొత్తానికి రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా పైసలు ఎప్పుడు జమ కానున్నాయి ఏందనే దానిపైన చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో ఈసారి కొత్త మార్పులు, కొత్త విధానం ఏంటంటే షార్ట్లైట్ సర్వే ఆధారంగా ఇస్తామంటున్నారు కాబట్టి ఇక ఇందుకు సంబంధించి కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. సంక్రాంతికి ఇస్తామనే లీకులు కూడా వస్తున్నాయి కాబట్టి రైతు భరోసా సంబంధించి. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏదో వాస్తవానికి కాంగ్రెస్ సర్కారు అధికారంలో వచ్చిన తర్వాత ప్రస్తుత యాసంగిలో కలిపి 5 సీజన్లకు అయితే మనకు వచ్చాయన్నమాట పైసలు. కానీ ప్రభుత్వం ఒకసారి సమయానికి వేసిందనే విధంగా చెప్తున్నారు రైతు భరోసా. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా రైతులకు ఆశ్చర్యపోయే మొన్నటి వానాకాలంలో సకాలం రైతు భరోసా పంపిణీ చేసింది. అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 3 నెలల టైంలో, అంటే 90 రోజుల వ్యవధిలో రైతులకు సంబంధించి రైతు బంధు అనేది 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వారందరికీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారంటే 9 రోజుల్లోనే దాదాపు రికార్డు స్థాయిలోనే 9,000 కోట్ల రూపాయలు ఇలా రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ ఎలక్షన్లు ముగిసాయి. తర్వాత వచ్చేసి రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు రైతుల పట్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాటిలైట్ సర్వే అన్నారనమాట. వాస్తవానికి సర్కార్ ఇప్పట్లో ఎన్నికలు వెళ్లకుండా ఈ సీజన్ రైతు భరోసా కోతలు పెట్టాలనే ఆలోచనలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు సమాచారం. కానీ చూడాలి మరి ఆలోచనలో భాగంగా ఎక్కడ కూడా అలాంటివి ఏం లేదు. అందరూ కూడా రైతు భరోసా ఇస్తామనే విధంగా చెప్తున్నారు. శాటిలైట్ సర్వే అదేవిధంగా జర్మన్ టెక్నాలజీ వాడుకొని ఎవరైతే రైతు భరోసా సంబంధించి సాగు చేస్తారో వారికి మాత్రం గతంలో 1.5 ఇస్తే ఈసారి 69 లక్షల వరకు అయితే రైతు భరోసా ఎకరాల వరకు అయితే ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్నారు. ఎందుకంటే గతం కంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారికి యాడ్ కావడం ఇటీవల కాలంలో. గతంలో ఇచ్చినప్పుడు దాదాపు ఏంటంటే 5 నుంచి 6 లక్షల మంది అనర్హులుగా కూడా ఉన్నారన్నమాట. కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు శ్రమించలు ఇవన్నీ తెలిసినా కూడా మంచి పని చేసినప్పటికీ కూడా అందులో కూడా మళ్ళీ 5 లక్షలు 6 లక్షల మంది అవుతున్నారు. ఈసారి అలా కాకుండా ఉన్నట్టుగా ఏదైతే శాటిలైట్ ఇమేజింగ్ మ్యాప్ అనేది సేకరిస్తున్నారు. కానీ ఇవి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏందనేది 10-15 రోజుల్లో ఆల్రెడీ వ్యవసాయ అధికారులు ఇప్పటికే అది శాటిలైట్ క్రాపింగ్ బుకింగ్లో అందులో డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేస్తున్నారనమాట. సో ఇందులో చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఒకసారి సీజన్లో రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి కొత్త మార్పులతో రైతు భరోసా ఇవ్వబోతున్నారు చెప్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఇవ్వబోతున్నారు దానిపైన తప్పనిసరి రైతులందరికీ కూడా అందించే ప్రయత్నం కొత్త పథకాలే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వారితో పాటు పాత వారికి కూడా ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉంది. ఇందులో ప్రధానంగా ఎవరైనా కూడా అనర్హులుగా శాటిలైట్ ఇమేజింగ్ మ్యాపింగ్ ఇవన్నీ చేసిన తర్వాత డీటెయిల్స్ అనేది ప్రతి జిల్లాకు, ప్రతి మండలానికి, ప్రతి ఊరికి పెట్టినట్లయితే తప్పనిసరిగా ఎవరికి వస్తాయి ఏందనేది అందులో చూసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఒకవేళ అనర్హులుగా అర్హత ఉన్న అనర్హుల లిస్టులు వచ్చినట్లయితే కలెక్టర్లకు లేదంటే ఏదైతే వ్యవసాయ అధికారులకు, దాంతోపాటు రెవెన్యూ అధికారులకు కూడా వారి ద్వారా ఫిర్యాదు చేసి తర్వాత మళ్ళీ పేరు ఎక్కించుకోవడానికి ఛాన్స్ కూడా ఉంది. ఏదేమైనప్పటికీ చూడాలి మరి ఎంతమందికి ఇస్తారు ఏంటన్నది కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైతు భరోసా సంబంధించి ఈసారి 6,000 రూపాయలు ప్రభుత్వం జమ చేయడానికి అయితే సిద్ధం కావడం జరిగిందనమాట. అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేశారు. సో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే ఆర్థిక శాఖ ఆ లిస్ట్ ప్రకారం ఏదైతే ఉందో ఫైనల్ చేస్తారో ఆ లిస్ట్ ప్రకారం అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారని అంటే 14, 15, 16 తేదీల్లో. సో ఎందుకంటే దాదాపుగా 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు, తర్వాత 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, 10 ఎకరాల నుంచి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. మరొకటి సాగులో ఉన్న వారికి మాత్రమే ఇస్తామని చెప్పే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి సో మొత్తానికి పండుగ సందర్భంగా అయితే ఇవ్వబోతున్నట్లుగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. ఇంకా కనుక మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే తప్పనిసరిగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి. పీఎం కిసాన్ పైసల కోసం 22వ విడత ఎదురు చూస్తున్నట్టు చాలామందికి మెసేజ్లు కూడా వస్తున్నాయి అనమాట. మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోలేదు, మీరు ఒకసారి వ్యవసాయ అధికారులు లేదంటే దగ్గరలోని మెసేజ్ సెంటర్కి కూడా వెళ్ళి ఈకేవైసీ ప్రాసెస్ కావచ్చు, అప్లికేషన్ కూడా చేసుకోవాలని చెప్తున్నారనమాట. సో ఒకవేళ గతంలో 21వ విడత వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ 22వ విడత కోసం ఎదురు చూస్తున్న వారికి అసలే ఈకేవైసీలో దాదాపు ఆగిపోయిన విడతలు ఉన్న వారికి తప్పనిసరిగా కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట. ఏవో సంప్రదించాల్సి అయితే ఉంటుంది. సో